ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా, అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది, తిరంగుల జెండా. రంగులు మన మతాలు కులాలు అని అంటారు, కానీ అరపరపులు ఆడే జెండా వెనుక, ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తా విను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చ రంగు తన కష్టాన్ని సాగుగా చేసి, తన చెమటను దారపోసి మనకెల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకే నిదర్శనం. ఆకాశం తాకేలా అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును నీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ మరుగే ప్రణయానికి శ్రీకారం. స్నేహాలతో మొలకెత్తి చిలుకే ప్రేమంటే, మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఈ ప్రపంచానికి తమ 5,000 నోట్లోకి వెళ్ళాలంటే ఒక రైతు 5,000 పట్టి నీరుతో తడవాలి. మండే పొలిమి నడగండే, తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే. మండే పొలము చెబుతుందే, పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే కడగక దొరికే వరమే వలపంటే. నాన్న, మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? మనం రైతులమమ్మ. మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే అమ్మ. ఇదే కదా నీ కథ, ముగింపులేని రైసగా సాగరా. ఇదే కదా నీ కథ, ముగింపులేని రైసగా సాగరా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. డాక్టర్, తను కంటి కాదండి, తనను ముట్టుకోకండి. సార్ ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ఇంకెన్ని ముందు వేచనో అవని. వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాల్ని కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థమెంత గొప్పదో ఈ పదము రుసుము కట్టదా, శిరాలు లక్ష వందదా, చిరాక్షరాలు రాయదా, నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగికా. If you mix this virus in your medicines, I will offer you a huge money. రే, నీకు ఎలా కనిపిస్తుందనరా? మా దేశంలో ప్రతి వైద్యుని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి, నా ప్రజలకు ద్రోహం చేయమంటారు. అది నా కళ్ళలో కూడా జరగదు. ఒక వైద్యుడిగా నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడమే నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత
మీ ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్గా ఉందంట. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? కాలిపోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది. వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య ఉన్న అశోక చక్రే మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మనందరం కలిస్తేనే మన భారతదేశం. అదే నాన్న